అయినా ఈరోజు సుప్రీంకోర్టులో ప్రజల తరఫున న్యాయవాదుల వాదన వినాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఉంటే చెవులకు వినసొంపుగా అనిపించింది నాకు. అబ్బా, ప్రజల పక్షాన ఇంత ఉంది, న్యాయస్థానం ఇలాగే నుంచుంటుంది. ఎవడైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నాడో, ఎవడైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే నిందితులుగా ఉంటారో వాళ్ళందరికీ జైలు సవ్వరంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులుగా చేసి బయట నిలబెట్టే పూచి న్యాయ సంస్థలనే ఉంటుంది ఎప్పుడు. అలాంటి దాంట్లో ఆరోపణలు ఫేస్ చేస్తున్న వల్లభనేని వంశీ తను జైలుకే వెళ్తాడా పాపం? ఒకవేళ బెయిల్ రద్దయిపోతే తన సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ అప్పుడు దగ్గుతాడా, తుమ్ముతాడా? మళ్ళీ ఇమ్మీడియట్గా అంబటి వచ్చేసి జైల్లో ఏమైనా జరిగితే బాబు కొడుకులదే బాధ్యత అంటాడు. జైలు నుంచి బయటకు రాగానే అబ్బా ఫిట్గా ఉన్నాడు, జైలు ఫుడ్ బాగానే పడింది అన్నట్టు చెప్తాడు. ఆరోగ్యం ఇంత బాగున్నప్పుడు, ప్రభుత్వ ఆసుపత్రులు ట్రీట్మెంట్ అంత బాగా చేసినప్పుడు ఆ పేరినానికి రాని బాధ ఏంటో, ఉన్న బాధ ఏంటో తెలియకుండా మైక్ పెట్టడం ఆలస్యం, మొత్తోడు గిత్తోడు అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు ఏకి పడేస్తారు. బాగానే ఉన్నాడు కదా, బాగానే ఉన్నాడు. అసలు మీరందరికీ బరువు తగ్గాడని కనిపిస్తున్నాడు కానీ ఏమో మా కళ్ళకి మాత్రం ఎలాగైతే వెళ్ళాడు. ఇప్పుడు మామూలుగా చెట్టు నుంచి కోసిన బత్తాయి పండు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి రసం పిండితే బత్తాయి పండులాగా ఎలా ఉంటుందో అంత ఫ్రూట్ లాగా ఉన్నాడు వల్లభనేని వంశీ. జైలుకి వెళ్ళే ముందు ఎలా ఉన్నాడు, జైలు నుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే కనిపించాడు నా కళ్ళకి. చాలా మందికి ఏం తేడా కనిపించిన వల్లభనేని వంశీలో. ఎనీవేస్, ఈ శుభతరుణంలో ప్రజల పట్ల న్యాయం నిలుస్తుందన్న ఒక శుభతరుణంలో మైనలు గ్రావెల్ దోచుకెళ్ళిపోయిన ఆరోపణలు ఫేస్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి తోడి హైకోర్టు వాదనలు వినిపించాలి, వినాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకవేళ హైకోర్టులో బెయిల్ రద్దు అయితే కనుక మళ్ళీ మిలిటరీ ట్రైనింగ్కి, ఏదైతే అంబేద్కర్ అన్నట్టు మిలిటరీ మ్యాన్ ట్రైనింగ్కి వల్లభనేని వంశీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది.